దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మిమ్మల్ని ధైర్యపరుస్తూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నలిగిపోతూ కృంగిపోతూ బలహీనురాలువై ఎవరు దిక్కులేనటువంటి స్థితిలో నీ ఉండి దేవుణ్ణి ఆశ్రయించి దేవుడే నాకు ఆధారం అనుకొని ఒంటరిగా నువ్వు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవునికే తెలుసు నా బాధ అని నువ్వు దేవునికే చెప్పుకుంటూ దేవుణ్ణి ఆధారపడి ఉన్నావా దేవుని పైన? దేవుని బిడ్డలారా, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప పని చేయడం ప్రారంభమైనది. ఎలాంటి స్థితిలో నువ్వు అనుభవిస్తూ కూడా దేవుని విడిచిపెట్టకుండా నీవు ఉన్నావు కదా. దేవుడు నిన్ను ధైర్యపరిచే మాట, దేవుడు నీకు బలమునిచ్చేటటువంటి మాట నీ ఉదయకాల సమయంలో నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కృప పని చేయడము ప్రారంభమైంది. ఈ మాసమంతా కూడా దేవుని కృప మీ ఎడల, మీ కుటుంబం ఎడల పని చేయడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ మాసమంతా దేవుని కృప ఆయన బిడ్డల పైన ఉంటుందంట. అటువంటి గొప్ప కార్యము మీ పట్ల దేవుడు జరిగించనై ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 86వ కీర్తన 13వ వచనములో, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. ఎంత అద్భుతం అండి! మన దేవుడు కృపాసత్యములతో నిండినవాడు. సత్యం అనగా వాక్యము, వాక్యమే మన దేవుడు. అట్టి కృపను నీ ఎడల ఈ మాసం అంతా కూడా కనపరచాలని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. అది విన్న నీవు ఇలాగున ప్రార్థన చేసినట్లయితే నీకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 9వ వచనములో, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఎంత అద్భుతం అండి! నీవు పిలిచినప్పుడు కృపాసత్యములతో నిండిన వాడవు కదా నీవు, నా పైన నీ కృపను కుమ్మరించు అని నీవు దేవుణ్ణి పిలిచినప్పుడు, మొరపెట్టినప్పుడు యెహోవా నీకు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. నీవు మొరపెట్టగా నేనున్నాను అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం అండి! మనుషులు నేనున్నాను, నీవు భయపడకు, అధైర్యపడకు అని మాటలు మాత్రమే సెలవిస్తారు, కానీ క్రియ రూపము చూపించరు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైతే మాట సెలవిచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మాట తప్పుటకు నరుడు కాడు. నరులు మాట ఇచ్చి మాట తప్పుతారు, మర్చిపోతారు. కానీ నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు, నిన్ను మరువడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయన నీకు మాట సెలవిచ్చి ఉన్నాడు. నేనున్నాను అని ఆయన కృపని నీ పట్ల పనిచేయడము ప్రారంభించినాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి స్థితిలో నీవు ఉన్నప్పటికీ చీకటిలో నీ వెలుగును ప్రకాశింపజేస్తాడు. అంధకారము నీకు మధ్యాహ్నము వలె నుండును. ఎంత కృప నీడలు దేవుడు చూపుతున్నాడు. నీ మొరను ఎంతగా ఆయన విన్నాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎంతగా దేవుడు ఆలకించినాడు. నీవు పిలవగా నిన్ను ఉత్తరమిచ్చి నిన్ను ఆదరించినటువంటి నీ దేవుడే ఈ మాసమంతా కూడా తన పనిని నీ పట్ల, నీ సంఘము పట్ల, నీ కుటుంబము పట్ల ప్రారంభించినాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయము 23వ వచనము, నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. ఎంత చక్కని మాట అండి! మనుషుడు నేనున్నాను, భయపడకు అని మాట్లాడి మాట తప్పుతారు, కానీ నీ దేవుడు అంటున్నాడు, మన దేవుడు అంటున్నాడు, మీరు మాట్లాడిన ప్రతి మాటని, నాకు మొరపెట్టిన ప్రతి మొరని నేను విన్నాను. మీకు నేను దేవుడనై ఉన్నాను, మీరు నాకు ప్రజలై ఉన్నారు అని అంటున్నాడు. ఆయన ప్రజలము కనుకనే తన యొక్క కృప పనిచేయడము మన పట్ల జరుగుతుంది. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనము, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయం పొందుదురు, నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. ఎంత చక్కని మాట!
నీ మీద నిన్ను కోపపడిన వారు, నిన్ను కోపం చేసిన వారు, నిన్ను చిన్న చూపు చూసిన వారు, నిన్ను సిగ్గుపరిచిన వారు, నిన్ను అవమానపరిచిన వారు అందరూ కూడా విస్మయం పొందెదరు. నిన్ను విడిచిపెట్టిన వారందరూ కూడా విస్మయం పొందెదరు అట. నీతో వాదించువారు మాయమై నశించిపోదురు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుని కృప నీ పట్ల పనిచేయడం ప్రారంభమైంది. నీవు దేవుని బిడ్డవి, దేవుని ప్రజవై ఉన్నావు, నీవు దేవుని సొత్తై ఉన్నావు. నీవు దేవుని బిడ్డలారా, ఆయన నేనున్నాను అనేటటువంటి స్థితిలోనికి నువ్వు ఎదిగి ఉన్నావు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన కృప నీ పట్ల పనిచేయడము ప్రారంభమైంది దేవుని బిడ్డలారా. వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ 94వ కీర్తన 19వ వచనములో భక్తుడు అంటున్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగ చేర్చున్నది. దేవుడు నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని ఆదరణ వలన నీ ప్రాణమునకు నెమ్మది కలుగుచున్న దేవుని బిడ్డలారా. ఎంత అద్భుతం! మనుషుని ఆదరణ నిమిషము మాత్రమే ఉంటుంది. ఆదరించిన ఆ మనుషులే నీ మీద నిందలు వేయొచ్చు, ఆదరించిన ఆ మనుషులే నిన్ను విడిచిపెట్టిపోవచ్చు, ఆదరించిన ఆ మనుషులే నీ పైన బురద చల్లొచ్చు. కానీ దేవుడి ఆదరణ భక్తుడి యొక్క ప్రాణమునకు నెమ్మది కలగజేసి ఉన్నదట. అటువంటి నెమ్మదిని దేవుడు నీకు కలగజేస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనం, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత చక్కని మాట! ఈ మాసమంతా కూడా నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ కూడా నీకు దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇది కేవలము దేవుని కృప వలనే నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి దేవుడు చేస్తున్నటువంటి దీవెన. దేవుడు బిడ్డలారా, ఇటువంటి మెండైన దీవెన నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి నిండాలుగా కలగజేయును గాక. ఆమేన్.